ఉన్నాయి మీ పవర్ సప్లై wherever they are having a storage points మళ్ళీ అది డిస్ట్రిబ్యూట్ క్యారీ దట్ వ్యాక్సిన్ క్యారియర్స్ షిఫ్ట్ అవ్వడం వరకు యూ షుడ్ ఎన్షూర్ దట్ మీకు మన జిల్లా రెండు ఉన్నాయి, సిపిడిసీలు ఉన్నాయి, ఈపీడిసీలు ఉన్నాయి, కృష్ణా సైడ్ అంతా ఇద్దరు ఎస్సీస్ తోటి మాట్లాడి కన్ఫర్మ్ చేయండి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై బస్. ఓకే, సఫిషియెంట్ ఫైల్స్ వస్తున్నాయి అకార్డింగ్ టు ద పాపులేషన్. ఓకే, మీ వాళ్ళు అందరూ ట్రైన్ చేయాలి, ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ మెడికల్ ఆఫీసర్స్ ట్రైన్ అయిపోయింది మేడం. మీకు పర్మిషన్ ఇచ్చిన 6th పెట్టేశాను. లాస్ట్ ఫైల్ అది ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ ట్రైనింగ్ అదంతా పిహెచ్సి లెవెల్లో జరుగుతుంది మేడం. అండ్ ఆల్సో లాస్ట్ టైం లాగానే ఎక్స్పైరీ డేట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. స్టాక్ క్వాలిటీ కలర్ డిఫరెన్స్ అన్ని చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా ఏదైనా లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నారా? రైల్వేస్ ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఎందుకు? మెడికల్ డిపార్ట్మెంట్ రైల్వేస్ కూడా ట్రాన్సిట్ బూత్ పెడతాం మేడం. స్టేషన్ లో కూడా ఒకటే ఉంది కదా. yes మేడం. అనౌన్స్మెంట్ లైక్ రూల్స్ ఎప్పుడు ఒకటే ఉంది కదా. 2 టైప్ ఫస్ట్ ప్లాట్ఫామ్ థర్డ్ ప్లాట్ఫామ్ 29, 30, 28 మన బూత్ లెవెల్ గా చేస్తాము. అన్ని బూత్స్ లో మనుషులు వచ్చినట్టు టైప్ చేసినట్టు సఫిషియెంట్ అవేర్నెస్ కల్పించినట్టు డీపీఆర్ కూడా అంటారు. పేరెంట్ కి కూడా అంగన్వాడీ సెంటర్స్ లోని పేరెంట్స్ 0 to 5 మనమే వాళ్ళకి ఏదో ఒక రకంగా ఇస్తున్నాం కాబట్టి ప్లస్ ఆల్ ది ప్రీ ప్రైమరీ స్కూల్స్ సెక్షన్స్ విచ్ ఇస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అది కాకుండా ప్రైవేట్ ప్రీ ప్రైమరీ సెంటర్స్ క్లాస్ 1 6 years కాబట్టి ఎల్కేజీ యూకేజీ పర్మిషన్ స్కూల్స్ అన్నింటిలో కూడా వాళ్ళందరినీ చేసినప్పుడు ఏదైనా చెక్ చేసుకోవాలి మీ కంట్రోల్లో. అది కాకుండా ప్రైవేట్లో ఉన్న ప్రీ ప్రైమరీస్ కూడా ఐసీడీఎస్ చెక్ చేసుకొని వాళ్ళందరికీ అవేర్నెస్ కలిగించాలి. స్టాప్ డైరీ క్యాంపెయిన్ ఎవ్రీ ఇయర్ మనం చేస్తున్నది. ఈ స్టాప్ డైరీ క్యాంపెయిన్ మనకి ఈసారి వాట్ ఈస్ ద న్యూ థింగ్ అంటే అప్పటికి మన ఎవ్రీ ఫ్రైడే ఓన్లీ డ్రై డే చెప్తాము. సో అప్పటికే డ్రైన్ క్లీన్ చేసి పెట్టి ఉన్నాము. సో ఆన్ ఎనీ నార్మల్ డే రేట్ వచ్చినప్పటికీ ఇట్ ఇస్ కంటిన్యూస్ రేట్ వస్తే అంత మునిగి పోయినట్లేదు కాబట్టి దేర్ విల్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్స్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. అది కాకుండా ఆల్రెడీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ స్కూల్స్ అన్నిటికీ ఏం చెప్పమంటే ఫర్ హాస్టల్స్లో ప్రతిసారి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో మనం స్టాప్ డైరీ క్యాంపెయిన్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసా డైరీ అనేది వెరీ సీరియస్, ఇంకా వస్తే చాలా కష్టపడుతుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హు డైడ్ ఆల్సో.